హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నవీన్, లాప్రోస్కోపిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్. ఈరోజు మనం హెర్నియా అనే ఒక విషయం గురించి చాలా డీటెయిల్డ్గా లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానిని ఎలాగ తెలుసుకోవచ్చు, వేరియస్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి, ఎలా చేస్తారు సర్జరీ, ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా అండ్ ముఖ్యంగా పేషెంట్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది రాకుండా ఏమైనా చేయగలమా, వస్తే ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఇలాంటి చాలా పాయింట్స్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు హెర్నియా అంటే ఏంటో తెలుసుకునే ముందు మన అబ్డామెన్ లేదా పొట్ట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన అబ్డామెన్లో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి. లివర్, ప్యాంక్రియాస్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇంటెస్టైన్స్, గైనకలాజికల్ ఆర్గన్స్. వీటిలో ఇవన్నింటినీ కవర్ చేస్తూ అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి, దాని మీద ఫ్యాట్ అండ్ స్కిన్ ఉంటుంది. అయితే ఈ అబ్డామిన్ మజిల్స్ ని కూడా ఒక ఫేషియా అని ఒక లేయర్ కవర్ చేసి ఉంటుంది. మన ఈ పొట్టలో ఈ ఫేషియాలో చిన్న చిన్న గ్యాప్స్ అక్కడక్కడ ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ గ్యాప్స్ ఒక చిన్న హోల్స్ లాగా ఉంటాయి. సో ఈ హోల్ నుంచి పొట్టలోన ఉండే పేగులు కానీ మరేదైనా ఆర్గన్ బయటికి రావటాన్నే హెర్నియా అంటాం. ఈ పిక్చర్లో కనుక మనం చూసినట్టయితే ఇది పొట్ట లోపల పేగులన్నీ ఎప్పటిలాగానే ఉంటాయి. ఇది పడుకునేటప్పుడు ఇది మన స్కిన్ తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఇది కొంత కొవ్వు ఉంటుంది, దానికన్నా కిందన అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ ఈ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది అబ్డామినల్ మజిల్స్ అయితే పైన కిందన ఉండే ఈ వైట్ లేయర్స్ ని ఫేషియా అంటాం. ఈ ఫేషియాలో అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉండడంనే డిఫెక్ట్ అంటాం, డిఫెక్ట్ లేదా గ్యాప్. సో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో ఈ గ్యాప్ ఉండడం వల్ల ఈ పేగులు ఈ గ్యాప్ నుంచి ఇలాగ బయటకు వస్తూ ఉంటాయి. అలాగని పూర్తిగా బయట కనిపించవు, స్కిన్ కిన్ని ఈ మజిల్స్ కి మధ్యన ఉంటాయి. సో దీనినే హెర్నియా అంటాం. గ్రాస్ గా హెర్నియా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, ఈ ఇంటెస్టైన్స్ పొట్ట లోపల ఉండాల్సిన ఇంటెస్టైన్స్ ఈ మజిల్స్ కన్నా బయటకి రావడాన్ని హెర్నియా అంటాం. సో మరి ఈ డిఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని న్యాచురల్ గా అయ్యేవి ఉంటాయి, కొన్ని సర్జరీస్ వల్ల ఏర్పడినవి ఉంటాయి. సో ఎక్కువగా వచ్చేది హెర్నియాస్ లో ఇంగ్వైనల్ రీజన్స్ లో వస్తుంటాయి. ఈ ఇంగ్వైనల్ రీజియన్ లో మగవాళ్ళకి ఇంగ్వైనల్ కెనాల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇంగ్వైనల్ కెనాల్ ఎందుకు ఉంటుంది అంటే, పుట్టక ముందు మనకి ఈ వృషభ ఆర్గన్స్ అంటే ఈ టెస్టిస్ అనేవి పొట్టలోనే తయారయ్యి జన్మ టైంలో ఇవి పొట్ట బయటకు వస్తాయి. సో ఈ దారినే ఇంగ్వైనల్ కెనాల్ అంటాం. సో ఆ గ్యాప్ కొంతమందిలోనూ పెద్దదిగా ఉండిపోతుంది. సో ఆ గ్యాప్ లో నుంచి పేగులు ఇలాగ బయటకు వస్తూ ఉంటాయి. దీనినే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. దీనిని ఇంగ్వైనల్ రీజియన్ అని, ఆ రీజియన్ లో వచ్చే హెర్నియాని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అలాగే డిఫెక్ట్ వేరే ప్లేస్ లో ఉందనుకుందాం. ఉదాహరణకి ఇక్కడ అంబిలికస్ దగ్గర కూడా కొంతమందికి చిన్న గ్యాప్ ఉంటుంది, కొంతమందికి గ్యాప్ పెద్ద సైజులో ఉంటుంది. సో ఈ పెద్ద సైజ్ గ్యాప్ ఉండే వాళ్ళకి కూడా పేగులు బయటికి రావచ్చు. అంబిలికస్ దగ్గర వచ్చే ఆ హెర్నియాని అంబిలికల్ హెర్నియా అంటాం. అంతేకాకుండా ఫిమోరల్ హెర్నియా అని, మరి కొంతమందికి కండరాల మధ్యనే గ్యాప్ ఉంటుంది, ఈ మధ్య కాకుండా కొంచెం పక్క భాగంలో, దానిని స్పైజీలియన్ హెర్నియా అని అంటూ ఉంటాం. ఇవన్నీ కాదండి, ఇంకొక కారణం వల్ల కూడాను ఈ ఫేషియా లేదా మజిల్స్ లోన గ్యాప్స్ రావచ్చు. అదేంటి అని అంటే, ఎప్పుడైనా మునుపటి రోజుల్లో సర్జరీ అయిందనుకోండి, సర్జరీ చేసిన తర్వాత మీ సర్జన్ ఆ పొట్టలో ఉన్న ఆ లేయర్స్ అన్నిటినీ మూస్తారు. సర్జన్ ఎంత చక్కగా మూసినా సరే కొన్నిసార్లు పేషెంట్ ఫ్యాక్టర్స్ వల్లనో సూచర్స్ ఫ్యాక్టర్స్ వల్లనో అక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పడుతుంటాయి. ఆ గ్యాప్స్ నే ఆసరాగా తీసుకొని ఈ పొట్టలో ఉన్న పేగులు బయటకు వస్తుంటాయి. దీనినే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సో ఈ పిక్చర్ లో చూస్తే గనక ఇది వరకు ప్రీవియస్ గా ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీని తర్వాత ఆ రీజియన్ లో ఆ కట్ చేసిన ఆ భాగంలోనే పేగులు అలాగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో చూసినట్టయితే కొంచెం బయటికి ఉబ్బెత్తుగా కనిపించడం, ఒక స్వెల్లింగ్ లాగా ఇలాగా కనిపించడం తెలుస్తుంది. సో దానినే హెర్నియా అంటాం. ఇన్సిషన్ ఇవ్వడం వల్ల వచ్చిన హెర్నియా కాబట్టి దీనిని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. మరి హెర్నియా ఉంటే ఎలాగ తెలుస్తుంది, అసలు హెర్నియాని ఎలాగ కనిపెడతాం? ఆబ్వియస్ గా పేగులు పొట్టలో నుంచి బయటకు వస్తాయి కాబట్టి ఆ రీజియన్లోన కొంచెం ఎత్తుగా కనిపించడం లేదా ఒక స్వెల్లింగ్ లాగా బయటికి రావటం, మళ్ళీ పడుకుంటే అది తగ్గిపోవటం జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్లోన. సో ఒక స్వెల్లింగ్ పొట్టలో ఏదైనా ఒక రీజియన్లో ఒక స్వెల్లింగ్ లాంటిది బయటకి వచ్చి అది మళ్ళీ పడుకుంటే తగ్గిపోతుంది అని కనిపించేటప్పుడు అది హెర్నియాగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లోన సివియర్ పెయిన్ వస్తుంది.
ఆ హెర్నియా బయటికి వచ్చి మళ్ళీ ఈజీగా లోపలికి వెళ్ళిపోతే జనరల్గా పెయిన్ రాకపోవచ్చు, కానీ అది స్టక్ అయ్యి బయట ఉండిపోయినప్పుడు కొన్నిసార్లు సివియర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా డ్రాగింగ్ పెయిన్, రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చాలా మందికి పెయిన్ రాదు, కానీ కొద్ది దూరం నడిచినా, మెట్లు ఎక్కినా, ముందుకు ఒంగొనే పని ఏమైనా చేసినప్పుడు కొంతమందికి లాగినట్టు, పీకినట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ పెయిన్. ఇంతవరకు మనం మాట్లాడుకునేదంతాను అన్కాంప్లికేటెడ్ హెర్నియాస్ గురించి మాత్రమే. కానీ కొన్నిసార్లు సివియర్ పెయిన్ వచ్చి ఇదే హెర్నియా కాంప్లికేట్ అవ్వచ్చు. ఎలాంటి సందర్భంలో అనేసి అంటే ఇర్రెడ్యూసిబిలిటీ అంటాం. రెడ్యూసిబుల్ అంటే ఉదాహరణకి నిల్చునేటప్పుడు ఒక బల్జ్ బయటకు వస్తుంది, పడుకుంటే మళ్ళీ అదే స్వెల్లింగ్ తగ్గిపోతుంది. దీనిని రెడ్యూసిబుల్ అంటే రెడ్యూస్ చేయగలిగామని. కానీ కొన్ని సందర్భాల్లో ఆ హెర్నియా పడుకున్నా కూడా, రెడ్యూస్ చేయాలని ట్రై చేసినా కూడాను అది లోపలికి వెళ్ళదు. దీనిని ఇర్రెడ్యూసిబుల్ అంటాం. సో ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా ఎక్కడైనా ఉంది అని అంటే ఇది ఒక చిన్న వార్నింగ్ సైన్ అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే దీస్ ఆర్ ద హెర్నియాస్ విచ్ యూజువల్లీ గెట్ కాంప్లికేటెడ్. వీటిలో ఉన్న కాంప్లికేషన్స్కి, ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో రెడ్యూసిబుల్ హెర్నియాస్, చిన్న హెర్నియాస్ కొంతవరకు మనం ఒకలాగా మేనేజ్ చేస్తాం, కానీ ఇర్రెడ్యూసిబుల్ అయిన పెద్ద హెర్నియాస్ అయినా లేదా పెయిన్ ఉంటే కంపల్సరీ దానికి ట్రీట్మెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి హెర్నియా ఉంది అని తెలిసిన వెంటనే చేయవలసిన పని మీ దగ్గరలో ఉన్న సర్జన్ని అప్రోచ్ అయ్యి సరైన అడ్వైస్ తీసుకోవడం. సో ఏం చేస్తారు? సో సర్జన్ మిమ్మల్ని నిల్చుండబెట్టి కొన్నిసార్లు చూస్తారు, పడుకుండబెట్టి చూస్తారు. అండ్ చూస్తున్నప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళు దగ్గమని అడుగుతారు. అంటే మీ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడే దగ్గమంటారు. ఎందుకు అంటే మామూలుగా కూర్చొని ఉన్నప్పుడు లేకపోతే పడుకొని ఉన్నప్పుడు హెర్నియా బయటకు తెలియదు, కానీ దగ్గేటప్పుడు ఆ హెర్నియా అనేది బయటకు వస్తుంది. అలాగే స్కాన్ చేసినప్పుడు, ఏం చేసినప్పుడు కూడా మీ రేడియాలజిస్ట్ కొన్నిసార్లు దే మే ఆస్క్ యూ టు కాఫ్. మరి ఎగ్జామిన్ చేసిన వెంటనే మోస్ట్ ఆఫ్ ద హెర్నియాస్ క్లినికల్ ఎగ్జామినేషన్తో, అంటే సర్జన్ చెయ్యి పెట్టి చూస్తేనే డయాగ్నోసిస్ తెలిసిపోతుంది ఇది హెర్నియా అని. కానీ దానిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ ప్లానింగ్ కోసం, డాక్యుమెంటేషన్ కోసం మనం తప్పనిసరిగా మీ సర్జన్ స్కానింగ్ అనేది ఒకటి చెప్తారు. సో స్కాన్ యూజువల్గా మోర్ దాన్ 90% ఆఫ్ ద టైమ్స్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్, ఎక్కడైతే హెర్నియా సస్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ రీజియన్లోన అల్ట్రాసౌండ్ అనేది చేయమని చెప్తాం. సో అల్ట్రాసౌండ్లో మనకి హెర్నియా యొక్క గ్యాప్ లేదా డిఫెక్ట్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది, ఇందులోన పేగులు బయటకు వస్తున్నాయా లేదా ఫ్యాట్ అనేది బయటకు వస్తుందా, రకరకాల విషయాలు తెలుస్తాయి. అండ్ ఒకవేళ ఆ పేగులు బయటకు వస్తే దానికి బ్లడ్ సప్లై తగ్గింది అని అంటే దిస్ నీడ్స్ ఇమీడియట్ అటెన్షన్. సో ఇలాంటి విషయాలన్నీ కూడాను మనకి అల్ట్రాసౌండ్ లేదా స్కాన్ లోనే తెలిసిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డయాగ్నోస్ అండ్ కమ్ టు ఏ కన్క్లూషన్. అలాంటి సందర్భాల్లోనూ సిటీ స్కాన్ హెల్ప్ చేస్తుంది. అలాగే కాకుండా పెద్ద పెద్ద హెర్నియాస్ అనుకోండి, కొంతమందికి చాలా లార్జ్ స్వెల్లింగ్స్ తో వస్తుంటారు, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లానింగ్ కోసం, వీళ్ళ మజిల్ స్ట్రెంత్ ఎంత ఉంది ఎక్సెట్రా లాంటివి తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది. సిటీ స్కాన్ ఈజ్ నాట్ ఓన్లీ డెఫినేటివ్, అంతేకాకుండా ట్రీట్మెంట్ ప్లానింగ్ లోన మనకి ఉపయోగపడే ఇన్వెస్టిగేషన్. సో దీన్ని బట్టి మీ సర్జన్ కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హెర్నియా, ట్రీట్మెంట్ ప్లానింగ్, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది తెలుస్తుంది. ఇవే కాకుండా మీకున్న వేరే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా తెలుసుకుంటారు. దాన్ని బట్టి సర్జరీ ఎర్లీగా చేయాలా లేకపోతే కొంత డిలే చేయొచ్చా అనేది మీ సర్జన్ మీకు అడ్వైస్ చేస్తారు.